వర్గీకరణ జరిగితే మాలల వాట మాలలకు వస్తుంది, వర్గీకరణ జరిగితే మాదిగల వాట మాదిగలకు వస్తుంది, వర్గీకరణ జరిగితే ఇతర కులాల వాట ఇతర కులాలకు వస్తుంది. ఇవాళ ఎవరికి వ్యతిరేకం అన్నట్టు? మేము మాలలకు ఎందుకు వ్యతిరేకం? అయితే వాళ్ళే మాదిగలకు వ్యతిరేకం, వాళ్ళే ఇతర కులాలకు వ్యతిరేకం. ఎవరు? మాలలు. వర్గీకరణ అడ్డు తగిలేటోళ్ళే, వర్గీకరణకు మేము వ్యతిరేకం అనేటోళ్ళే మాదిగలకు వ్యతిరేకం, ఇతర కులాలు కూడా వ్యతిరేకం. ఎందుకు వ్యతిరేకం? మాదిగల వాట మాదిగలు అడుగుతుండ్రు, ఇతర కులాల వాట ఇతర కులాలకు పోవాలంటారు. మరి మేము అది మాలలకు వ్యతిరేకం అన్నట్ట. కానీ మేము మాత్రమే రిజర్వేషన్ల ఫలాలు పొందుతాం, ఇందులో ఎవరికి అవకాశాలు రానివ్వమనేది మాదిగలతో పాటు ఇతర కులాలకు వ్యతిరేకం. అందులో మాదిగ దండోర లక్ష్యమైన వర్గీకరణ లేదా మేము మాట్లాడిన మాటలు లేదా మేము పోరాటం మాలలకు వ్యతిరేకం కాదు. మా వాట మాకు రావాలి, ఇతర ఎవరి వాట వాళ్ళకి పోవాలి అని చెప్పి. రైట్. వీళ్ళు తీసుకొస్తుంది ఏంది అని అంటే క్లియర్గా మాలలు రాజ్యాంగబద్ధ వర్గీకరణ జరగాలి అని చెప్పేసి. దీన్ని ఏకీభవిస్తారా మీరు? ఇప్పుడు ఎవరి పరిధి వాళ్ళకు ఉంటుంది. ఈ దేశం ప్రజాస్వామ్య వ్యవస్థ 4 పునాదుల మీద ఆధారపడి ఉన్నది. చట్టసభలు, బ్యూరోక్రసీ, ఓకే, న్యాయ వ్యవస్థ, మీడియా, అంతేనా? ఎవరి స్వేచ్ఛ వాళ్ళకు ఉన్నది, ఇంకొకరి స్వేచ్ఛలోకి ఇంకొకరు అడుగు పెట్టద్దు, అంతే కదా? వాస్తవమే కదా? స్వేచ్ఛను మించిపోతే ఎవరైనా అడుగు పెట్టడానికి అవకాశం ఉంటుంది. మరి ఈ దేశంలో సుప్రీంకోర్టే 2004లో స్టేట్కి పవర్ లేదని ఒక 5 జడ్జీలు తీర్పిచ్చారు కదా. అప్పుడు వీళ్ళందరూ సుప్రీంకోర్టు తీర్పే ఫైనల్ అన్నారు కదా. ఎవరు? ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకించిన వాళ్ళు ఎస్సీ వర్గీకరణ రద్దు అయినప్పుడు మరి రద్దు చేసింది ఎవరు? ఎస్సీ వర్గీకరణ 2004లో రద్దు చేసింది ఎవరు? సుప్రీంకోర్టే. 5 జడ్జీలతో కొన్న రాజ్యాంగ ధర్మాసనం ఎస్సీ వర్గీకరణ చేయడం తప్పు అని చెప్పేసింది, స్టేట్ పవర్ లేదని చెప్పేసింది. అప్పుడు ఈ వర్గీకరణ వ్యతిరేకించిన వాళ్ళందరూ సుప్రీంకోర్టు తీర్పిచ్చింది కాబట్టి ఇంకా వర్గీకరణ జరగద్దు, సుప్రీంకోర్టు రాజ్యాంగంలో భాగం కదా అని చెప్పి వీళ్ళు మాట్లాడుకుంటూ వచ్చాను కదా. సో ఇవాళ కూడా అదే భాగం అని అంటారు. నేనంటే 5 జడ్జీలు వర్గీకరణ కనుకలకు తీర్పిచ్చినప్పుడు, వర్గీకరణ విధంగా తీర్పిచ్చినప్పుడు, రాజ్యాంగబద్ధమైనప్పుడు, చీఫ్ జస్టిస్ ఆధ్వర్యంలో 7 జడ్జీలతో కొన్న రాజ్యాంగ ధర్మాసనం వర్గీకరణ తీర్పిచ్చినప్పుడు రాజ్యాంగ వ్యతిరేకం ఎట్లా అవుతుంది? న్యాయ వ్యవస్థ రాజ్యాంగంలో ఉండబడే చట్టపరంగా న్యాయ వ్యవస్థ ఏర్పడలేదా? ఓకే, బాబ్రీ మసీదు రామ మందిరం సంబంధించిన అంశం కొన్ని సమయంలో సుప్రీంకోర్టులో కేసు విచారణ జరుగుతున్న కాలం, మరి అంతిమంగా బాబ్రీ మసీదు రామ మందిరం నిర్మాణం మీద వచ్చిన సుప్రీంకోర్టు ఫైనల్ తీర్పే కదా ఇవాళ రామ మందిరం నిర్మాణం పూర్తి కావడానికి, బాబ్రీ మసీదు స్థానంలో ఇంకొక మసీదు ప్రారంభం కావడానికి దారితీసింది. అంటే సుప్రీంకోర్టు తీర్పు దేశం అంగీకరించినట్టే కదా. మీరెందుకు అంగీకరించలేరు? పోనీ మీకు అనుకూలం వచ్చినప్పుడు ఎందుకు అదే రాజ్యాంగబద్ధం అన్నారు? మీకు వ్యతిరేకంగా వచ్చినప్పుడు, మీకు అనుకూలంగా వచ్చినప్పుడు అదే రాజ్యాంగబద్ధం ఫైనల్ అన్నారు కదా. మీ స్టేట్మెంట్లన్నీ అవే కదా. మరి ఇప్పుడు ఎందుకు అది మళ్ళీ రాజ్యాంగబద్ధం కాకుండా పోయింది? అందువల్ల న్యాయ వ్యవస్థను గౌరవించడం అనేది కూడా వీళ్ళు చేతలేరనేసి రుజువు అవుతుంది. కానీ ఉత్తరప్రదేశ్, బీహార్ లాంటి రాష్ట్రాలలో ఏబిసిడి వర్గీకరణ జరగొద్దు అని అపోనెంట్గా ఉన్నారా లేరా మాదిగలు? ఏంటంటే ఏ రాష్ట్రంలో ఏ కులం వాళ్ళ జనాభా కంటే మించి పొందిందో ఇప్పటివరకు చరిత్ర ప్రకారంగా వాళ్ళు ఇతర కులాల అవకాశాలకు అడ్డు తగులుతున్నారు. వాళ్ళు ఇక్కడ మాలలు కావచ్చు, మహారాష్ట్రలో మహార్లు కావచ్చు, ఉత్తరప్రదేశ్లో చెమార్లు కావచ్చు, ఎవరైతే జనాభా కంటే మించి పొందడమే ఇతర కులాల అవకాశాలు కొల్లగొట్టడానికి దారితీసింది. అవును, ఉత్తరప్రదేశ్లో చెమార్లు ఇతర కులాల అవకాశాలు కొల్లగొడుతుండ్రు, కానీ అక్కడ వర్గీకరణ డిమాండ్ ముందుకెళ్తుంది కదా. అంటే వెనకబడ్డ దళిత కులాలు ఉన్నాయి కదా, వెనకబడ్డ దళిత కులాల అవకాశాలను అంగీకరించకుండా అడ్డు తగులుతామని మాట్లాడేది ఎవరు? చెమార్లే కదా. ఇప్పుడు చెమార్లకు ప్రతినిధి ఎవరు? మాయావతి కదా. మాయావతి వర్గీకరణకు వ్యతిరేకం అంటుంది. ఇక్కడ వర్గీకరణకు వ్యతిరేకమైనటువంటి ఎవరు? దళితులు 59 కులాల్లో మేము వర్గీకరణ జరగనీయము, మేము అడ్డుకొని తీరుతామని మాట్లాడుతున్నది ఎవరు? 59 కులాలు కాదు, 58 కులాలు కాదు, మాలలే అంటుండ్రు. అంటే ఎందుకంటారు? వాళ్ళొక్కరే ఎందుకు అంటుండ్రు? రిజర్వేషన్లకు ఎక్కువ లబ్ధిదారులు వాళ్ళే కాబట్టి ఇతర కులాల అవకాశాలు రావద్దని వీళ్ళు అడ్డం పడుతున్నారు. అక్కడ చెమార్లే రిజర్వేషన్లలో లబ్ధి ఎక్కువ పొందుతున్నారు కాబట్టి వాళ్ళు అడ్డు తగులుతుండ్రు. అందువల్ల ఏ కులమైనా తమ జనాభా కంటే మించి ఏ రాష్ట్రంలో పొందుతుండో వాళ్ళు వర్గీకరణకు వ్యతిరేకంగా కనిపిస్తున్నారు. వాళ్ళు మాదిగల, మాలల, చెమార్ల, మహార్ల కాదు, లబ్ధిదారులు అందరూ, ఎక్కువ అవకాశాలు పొందిన వాళ్ళందరూ ఏ రాష్ట్రంలో ఏ కులమైనా ఇతర కులాల అవకాశాలను కొల్లగొట్టడానికి అలవాటు పడ్డారు, ఇతర కులాల అవకాశాలు రాకుండా అడ్డుపడుతున్నారు. రైట్. పూర్తి స్థాయిలో మాలలందరికీ కూడా ఓ అజాత శత్రువు, ఓ శత్రువులాగా మారిపోయారు మీరు అని అంటే మిమ్మల్ని మీరేమంటారు? ఒప్పుకుంటారు దీన్ని? అది వాళ్ళ స్వార్థ బుద్ధితో నన్ను ఆలోచిస్తే నేను వాళ్ళకి శత్రువుగానే కనిపిస్తానేమో. అంబేద్కర్ కాలంలో
అంబేద్కర్ రిజర్వేషన్ల గురించి పోరాటం చేస్తున్నప్పుడు ప్రథమంగా అగ్రకులాలందరూ రిజర్వేషన్లు వ్యతిరేకించే వాళ్ళందరూ అంబేద్కర్ డిమాండ్ను అంబేద్కర్ కోరికను వ్యతిరేకించే వాళ్ళందరూ ఓకే అంబేద్కర్ని ప్రధాన శత్రువుగా చూశారు. అయితే అంబేద్కర్ తప్ప కొన్ని వేల సంవత్సరాలుగా అవకాశాలకు దూరమైన వర్గాల పక్షాన అంబేద్కర్ నిలబడ్డాడు. వాళ్ళకు ప్రత్యేకమైన ప్రాతినిధ్యం కావాలి, ప్రత్యేకమైన వాటా దక్కాలి అని చెప్పి. అవును, వేల సంవత్సరాలుగా ఆధిపత్యం వహించిన వర్గాలకు సంబంధించిన వాళ్ళు మేము ఎందుకు ఇస్తామని అడ్డం పడ్డారు. కోరుకునేవాడినే కదా శత్రువుగా చూసేది. మరి తర్వాత ఏమైంది? అదే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను మన అగ్రకులాలు కూడా గౌరవించాల్సిన పరిస్థితి వచ్చేసింది. అంటే భవిష్యత్తులో అంబేద్కర్ లాగా ఎట్లయితే వాళ్ళు కొనియాడారో వాళ్ళు మిమ్మల్ని కూడా కొనియాడతారని మీరు అనుకుంటారా? నేనేమంటానంటే ఎప్పుడు న్యాయం గురించి పోరాటం చేసిన వాళ్ళే చరిత్రలో నిలబడతారు. మేము న్యాయం గురించే పోరాటం చేస్తున్నాం. ఒక మాటలు చెప్పాలంటే ఆనాడు అంబేద్కర్ సాధించిన ఆ రిజర్వేషన్ ఫలాలను మరింత క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లడానికి, ఇప్పటి వరకు రిజర్వేషన్ ఫలాలు అందుబాటులోకి రాని కులాలకు రిజర్వేషన్ అందించడానికి ఈ పోరాటం జరుగుతుంది. మరి అంబేద్కర్ తర్వాత రిజర్వేషన్ల పంపిణీ జరగాలని పోరాటం చేస్తున్నది ఎవరంటే ఎంఆర్పిఎస్ఏ. కాబట్టి ఖచ్చితంగా ఆనాడు సాధించడానికి ఆయన పాత్ర పోషించాడు, దాన్ని పంపిణీ చేయడానికి మా పాత్ర మేము పోషిస్తున్నాం. రైట్. అదే అంబేద్కర్ను ఇన్స్పిరేషన్గా తీసుకున్న మీరు కులం పేరుతో అంబేద్కర్ను కూడా తిట్టిరు అని మాలలు ఆరోపించారు. అది ఆరోపణ, మరి నిజం కాదు కదా, నువ్వే చెప్తున్నావు కదా ఆరోపణ అని అన్నారు క్లియర్గా. నేను చేసిన ఇంటర్వ్యూలలో కూడా అన్నారు. అది ఆరోపణ నిజమాగా చెప్పు అన్నారు. మరి అన్నారు అంతే కదా అన్నారు. అనడంలో కూడా ఆధారాలు ఉండకుండానే చెప్తారు కదా వాళ్ళు. నేను ఎందుకు అంబేద్కర్ నా గౌరవపరుస్తా? ఒక మాట చెప్పాలంటే ఈ దేశంలో నిజంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తికి అనుగుణంగా ఎవరన్నా రోడ్డు మీద సమాజం ముందు తమ ప్రయత్నాలు చేస్తున్నారు అంటే ఎంఆర్పిఎస్ పరంగానే మేము చేస్తున్నాం. ఆధారాలు ఏంటిది? ఒక మాట గమనించండి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సొంత రాజగృహం మీద దాడి జరిగింది. మహారాష్ట్రలో దాడి చేసినారా లేదా? ఇల్లును ధ్వంసం చేసే ప్రయత్నం చేశారా లేదా? ఈ తెలుగు రాష్ట్రాల్లో ఎవరు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజగృహం మీద దాడి చేసిన వాళ్ళని శిక్షించాలని చెప్పి రోడ్డుకి ఉద్యమాలు చేసింది ఎవరు చెప్పండి? ఎంఆర్పిఎస్ చేసింది. ఓకే, ఇక్కడ మనకు ఇక్కడ అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించారు చూడండి హైదరాబాద్లో. అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించారు కదా, ఏది పంజాగుట్టలో తొలగించారు కదా. మరి అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించి దాన్ని ముక్కలు చేసిండ్రన్న రోజు మరి దాన్ని నిలబెట్టాలి అని చెప్పి అంబేద్కర్ గౌరవం నిలబెట్టే పోరాటం చేసింది ఎవరు? ఎంఆర్పిఎస్ కాదా? ఓకే,